హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియా ఇన్సైడియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. సో మీరైతే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం రావాలన్నమాట మీకు. సో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా అవసరం అనమాట. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల పని అనేది ఉంటుంది. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. సో దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, అప్ స్పాట్ నిపుణుడు అలాగే ఆన్ బోర్డింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్సైడియా కంపెనీ నుంచి. సో ఇదైతే భారతదేశంలో ఉంటుంది. 2 వారాల క్రితం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా 100 మంది దరఖాస్తుదారులు అయితే ఇప్పుడు వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ ఫుల్ టైం వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మిడ్ సీనియర్ స్థాయిగా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 51 నుంచి 200 మంది అభ్యర్థులు అయితే దీంట్లో ఉద్యోగాలు చేస్తున్నారనమాట. సో సాంకేతిక సమాచారం మరియు ఇంటర్నెట్ విభాగంలో అయితే దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో మనకి నైపుణ్యాలు వచ్చేసరికి అబ్స్పాట్ అలాగే మార్కెటింగ్ ఆటోమేషన్ +9 మోర్ అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకా ఈ యొక్క జాబ్ పోస్టర్ ద్వారా జోడించిన నైపుణ్యాలు అనేసి ఉంది కదా. సో ఆ పేజీకి వెళ్తుంది. సో మీ ప్రొఫైల్లో ఈ 11 నైపుణ్యాలు లేవు అనుకుంటే మీరు ఈ యొక్క నైపుణ్యాలని మీరైతే డైరెక్ట్గా చూడవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్న ప్రతి నైపుణ్యాన్ని కూడా, అంటే ప్రతి స్కిల్ని కూడా మీ యొక్క ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకుంటే ఇక్కడ టిక్ మార్క్ లేదా ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో జోడించవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ పోస్టర్ ద్వారా జోడించిన నైపుణ్యాలు అనమాట. మీ ప్రొఫైల్లో కనుగొనబడిన 0 నైపుణ్యాలు ఉద్యోగంతో అనుబంధించబడిన నైపుణ్యాలకు సరిపోతాయి అనుకుంటే సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వ్యాపార వర్క్ ఫ్లోలు, అలాగే ప్రచారాలు, కమ్యూనికేషను, అలాగే డేటా మ్యాపింగు అండ్ అబ్స్పాట్, అలాగే అబ్స్పాట్ మార్కెటింగ్ హబ్, అలాగే అబ్స్పాట్ సేల్స్ హబ్, అలాగే ల్యాండింగ్ పేజీలు, అలాగే మార్కెటింగ్ అనలిటిక్స్, అలాగే మార్కెటింగ్ ఆటోమేషన్, అలాగే సెగ్మెంట్ ఉత్పత్తి అనేవి మీ యొక్క ప్రొఫైల్లో లేకున్నట్లయితే సో ఈ యొక్క స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. మనమైతే ఇక్కడ మీరు 100 మంది మరియు ఇతర దరఖాస్తులతో ఎలా పోలుస్తున్నారో చూడండి అనేసి చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పిన విధంగా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా చూడండి అనేసి దానిపైన క్లిక్ చేసి ఉద్యోగం గురించి దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఉద్యోగం గురించి వస్తే హోదా హబ్స్పాట్ నిపుణుడు అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్ బోర్డింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కంపెనీ గురించి చూసుకుంటే ఇన్సైడియా అనేది గ్లోబల్ రిమోట్ కంపెనీ. వ్యాపారాలను అంకిత భావంతో నియమించుకోవడానికి అధికారం ఇస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. వివిధ రంగాల్లో నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను యాక్సెస్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. సో నైపుణ్యం కలిగిన నిపుణులను సజావుగా మీ బృందంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మరియు వేగంగా స్కేల్ చేయగలిగే విధంగా కూడా చూస్తారనమాట. ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభను ప్రపంచ అవకాశాలతో అనుసంధానించడమే మా యొక్క లక్ష్యం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మేము ప్రతి చోట ప్రతిభావంతులైన వ్యక్తులు చేయగల సరిహద్దులు లేదా ప్రపంచాన్ని గట్టిగా నమ్మండి. వారు అర్హులైన అవకాశాలను పొందే విధంగా చూస్తారనమాట. ఉద్యోగం సారాంశం వచ్చేసరికి ఆన్ బోర్డింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్గా మా బృందంలో చేరడానికి మేము నైపుణ్యం కలిగిన మరియు అనుభవజ్ఞులైన అబ్స్పాట్ నిపుణుడిని కోరుతున్నాము అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది క్లియర్గా. సో ఈ పాత్రలో అబ్స్పాట్ ప్లాట్ఫామ్లో ఆన్ బోర్డింగ్ ప్రక్రియ ద్వారా కొత్త క్లయింట్లకు మార్గనిర్దేశం చేయడం మరియు వారి నిర్దిష్ట వ్యాపార అవసరాలను తీర్చడానికి
దాన్ని సమర్థవంతంగా అమలు చేయగలడం కోసం మీరు బాధ్యత అనేది వహిస్తారనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే హబ్స్పాట్ సామర్థ్యాల్లో మీ నైపుణ్యం, మీ బలమైన కమ్యూనికేషన్ను మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలతో పాటు మా క్లయింట్లకు అతుకులు లేని పరివర్తన మరియు అసాధారణమైన అనుభవాన్ని అందించడంలో కూడా మీరు కీలకం అనేది పోషిస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే బాధ్యతలు మరియు విధులు అనేసి ఇవ్వడం జరిగింది. సో కొత్త క్లయింట్లు కోసం హబ్స్పాట్ పోర్టల్ను ఆన్బోర్డ్ చేసి అమలు చేయగలిగే విధంగా చూసుకోవాలి. అలాగే మార్కెటింగ్ హబ్, సేల్స్ హబ్, సర్వీస్ హబ్ మరియు హబ్స్పాట్ సిఎంఎస్తో పనిచేయగలిగే విధంగా చూడాలన్నమాట. డేటాను హబ్స్పాట్ సిఆర్ఎం పూర్తి డేటా మ్యాపింగ్ మరియు సెగ్మెంట్ జాబితాలను కూడా తరలించే విధంగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు స్కిల్స్లో ఉన్నాయి ఆల్రెడీ. విక్రయాలు మరియు మార్కెటింగ్ ప్రక్రియను మెరుగుపరచడానికి మార్కెటింగ్ ఆటోమేషన్ మరియు సిఆర్ఎంని ఉపయోగించే విధంగా కూడా మీరు చూడాలి. అలాగే హబ్స్పాట్ ప్లాట్ఫామ్లో ల్యాండింగ్ పేజీలు, ఫార్మ్లు, వర్క్ఫ్లోలు, ఈమెయిల్ ప్రచారాలు, టెంప్లెట్ డిజైన్లు, ఈమెయిల్ మరియు ల్యాండింగ్ పేజీలు, కాల్ టు యాక్షన్ మొదలైన వాటిని సృష్టించే విధంగా చూసుకోవాలి మరియు నిర్వహించే విధంగా కూడా చూసుకోవాలి. గత ఈమెయిల్ నిశ్చితార్థం మరియు వెబ్సైట్ పరస్పర చర్యలు, కంటెంట్ డౌన్లోడ్లు, సైట్ పేజీ సందర్శనలు మొదలైన వాటిని వంటి ప్రవర్తనలను ఆధారంగా సెగ్మెంట్ జాబితాలు చేయాలి. అలాగే ఫలితాలను కొలవండి మరియు లీడ్లను కస్టమర్లుగా మార్చడానికి మా విభాగాల కోసం లీడ్స్ నర్చర్ వర్క్ఫ్లోలను ఆప్టిమైజ్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. డీల్ దశలు మరియు పైప్ లైన్లను సెటప్ చేయగలిగే విధంగా చూడాలి. అలాగే క్లయింట్లతో అద్భుతమైన సంబంధాలు మరియు నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి కస్టమర్ సక్సెస్ మేనేజర్లతో కలిసి పనిచేసే విధంగా అయితే చూడాలన్నమాట. పరీక్షలకు అభివృద్ధి చేయగలిగే విధంగా చూడాలి మరియు ఫలితాలను ఆప్టిమైజ్ చేసే విధంగా కూడా చూసుకునే విధంగా మీరైతే ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవి బాధ్యతలు అండ్ విధులు అన్నమాట. సో నైపుణ్యాలు మరియు అర్హతలు వచ్చేసరికి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హబ్స్పాట్ సిఆర్ఎం, మార్కెటింగ్, సేల్స్ మరియు లేదా సర్వీస్ హబ్లో 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం అనేది ఖచ్చితంగా అవసరం అనమాట. ఏజెన్సీ సెట్టింగ్లో 1 నుంచి 3 సంవత్సరాలు డిజిటల్ మార్కెటింగ్ అనుభవం అనేది ప్రాధాన్యతని ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా వివరాల ఆధారితంగా ఉండాలన్నమాట. అసాధారణమైన మౌఖిక మరియు రాతపూర్వకంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అన్నమాట. హబ్స్పాట్ వినియోగదారునిగా అనుభవాన్ని ప్రదర్శించే విధంగా చూసుకోవాలి. ధృవీకరణకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బహుళ ప్రాజెక్టులు మరియు ప్రచారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అగ్రశ్రేణి సంస్థాగత నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అన్నమాట. సో దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో సులభంగా వర్తించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ పేజీ ఎలా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈజీ అప్లై పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి జాబ్స్ కిట్ ఈమెయిల్ అడ్రస్, అలాగే నెక్స్ట్ ఫోన్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అడుగుతుంది 1 by 1. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క బ్యాక్గ్రౌండ్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇటువంటివి అడుగుతాయి. సో వాటిని మీరు ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.